నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అసలు ఈ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కర్ణాటక కాంగ్రెస్లో కలిసిపోయినా వీళ్ళకి పెద్ద బాధ అనిపిస్తుంది. అసలు కొన్ని రాష్ట్రాలను చూస్తుంటే వాళ్ళు చిత్ర విచిత్రంగా చేసే విషయాలను చూస్తుంటే ఆశ్చర్యమైంది. మొన్న తమిళనాడులో కనిమొలై ఏదైతే రాకెట్ మీద చైనా జెండా, ఇక పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్తో చేస్తున్న స్నేహం, ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళకి ఏమైంది, మతి భ్రమించిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అసలు కర్ణాటకకు సంబంధించి ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మనందరికీ తెలుసు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిగా గెలుపొందిన కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నజీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత దాని అనుచరులు పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేయడం, ఇలా ఎలా నినాదాలు చేస్తారు అంటూ దీని మీద ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు వీళ్ళు ఇలాంటి నినాదాలు చేస్తున్నారు అంటే, అసలు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఏంటంటే ఆశ్చర్యం వేసింది. మీకు కూడా ಪಾಕಿಸ್ತಾನ್ ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಂದ್ರೆ ಇವ್ರ ಪ್ರಕಾರ ಪಾಕಿಸ್ತಾನ್ ನಮಗದು ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಲ್ಲ, ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ರಾಷ್ಟ್ರ, ಮಿತ್ರ ರಾಷ್ಟ್ರನ. ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಂದ್ರೆ ಇವ್ರ ಪ್ರಕಾರ ಪಾಕಿಸ್ತಾನ್ ನಮಗದು ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಲ್ಲ, ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ರಾಷ್ಟ್ರ, ಮಿತ್ರ ರಾಷ್ಟ್ರನ. ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಂದ್ರೆ ಇವ್ರ ಪ್ರಕಾರ ಪಾಕಿಸ್ತಾನ್ ನಮಗದು ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಲ್ಲ, ನಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ರಾಷ್ಟ್ರ, ಮಿತ್ರ ರಾಷ್ಟ್ರನ. ಶತ್ರು ರಾಷ್ಟ್ರ ಅಂದ್ರೆ ఈయన మాట్లాడిన మాటలు వింటే భలే ఆశ్చర్యం వేస్తాయి. ఆశ్చర్యం కాదు, అసహ్యం వేస్తాయని చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈయన ఏం మాట్లాడాడు అంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈయన పేరు బీకే హరిప్రసాద్, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పాకిస్తాన్ బీజేపీకి శత్రువు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలకు శత్రువు కావచ్చు, కాంగ్రెస్కి శత్రువు కాదు. అంటే శత్రువు కాదు అంటే మిత్రుడు అని అర్థమా? ఎప్పటి నుంచి కుదిరింది దోస్తారా కాంగ్రెస్కి పాకిస్తాన్కి? భారతదేశంలో గతంలో పాకిస్తాన్ ఒక విషయం చెప్పింది, భారత్లో పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పాకిస్తాను భారతదేశంలో కాశ్మీర్ నుంచి ఎక్కడ దేశంలో అల్లర్లు జరిగినా కూడా దాని వెనక మా స్నేహితుల హస్తం ఉంటుంది అని. మరి నిజంగా పాకిస్తాన్ ఏమో ఎప్పుడో చాలా క్లియర్గా మాకు ఫ్రెండ్స్ స్నేహితులు భారత్లో ఉన్నారని చెప్పింది. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేనేమో పాకిస్తాన్ మాకు శత్రువే కాదని చెప్తున్నాడు. ఈ రెండింటి అర్థం జనాలు ఏమనుకోవాలా? ఎమ్మెల్యే బీకే హరిప్రసాద్, నీకు పాకిస్తాన్ శత్రు దేశం అని తెలియకుండానే అసెంబ్లీకి గెలిచి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నావా? భారతదేశానికి శత్రు దేశాలు ఎవరు, మిత్రు దేశాలు ఎవరు? భారతదేశాన్ని ఎప్పుడు అల్లకల్లోలంగా సృష్టించడానికి ఎవరు చూస్తున్నారు, ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? ఇక్కడ ఏమంటారు వాళ్ళని, శత్రువులను పెంచి పోషిస్తుంది ఎవరో తెలవదా? ఏం దోస్తాని ప్రకటించింది పాకిస్తాన్? అసలు ఆ మాటలకు అర్థం ఉందా? అర్థమున్న వ్యాఖ్యలేనా? దేశం మీద ఎప్పుడు విధ్వంసం సృష్టిస్తూ విద్రోహులను టెర్రరిస్టులను తయారు చేస్తున్న పాకిస్తాను శత్రువు కాదా కాంగ్రెస్కి? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి శత్రువే. మరి కాంగ్రెస్ భారతదేశంలో పుట్టిందేనా? స్వతంత్రం అప్పటి నుంచి ఉన్న పార్టీ అని చెప్తారు కదా, మరి దీని మీద యాక్షన్ ఏది? కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు పాకిస్తాన్ మాకు శత్రువు కాదు అని. భారతదేశాల్లో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ భారతదేశంలో జరిగే విధ్వంసాలకు కారణమవుతూ భారతదేశాన్ని చూసి ఎప్పుడూ ఏడ్చే పాకిస్తాన్ భారతదేశంలో పుట్టిన ఎవరికైనా శత్రువే. ఈ విషయం తెలియకుండా ఉన్న ఒక అసెంబ్లీలోని ఎమ్మెల్యేని ఆ పార్టీ సస్పెండ్ చేస్తుందా, క్షమాపణ చెప్తుందా? సమాధానం రావాలి. చైనా ఫ్లాగ్ వచ్చేసింది, అయ్యో మాకు తెలవలు, ఆ కళాకృతుల్ని దిద్దిన ఆర్టిస్ట్ కెరక అని తప్పించుకోవడం కాదు, సిగ్గనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అసెంబ్లీలో లోక్సభలో ఎట్లా కూర్చోబెట్టిర్రు జనాలని ఆశ్చర్యం అవుతుంది. దేశం మీద ప్రేమ లేకపోగా శత్రు దేశాల మీద ప్రేమలు పెరుగుతున్నాయి. అయ్యో మాకు తెలవకుండా జరిగిపోతుందట. ఎలా జరిగిపోతుంది? మాకు శత్రు దేశమే కాదట, ఎలా కాకుండా పోతుంది? జనాలు పిచ్చోళ్ళా? కర్ణాటక ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీని మీద నోరు తెరిచి స్పందించకపోతే
మరి పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ మాట్లాడిన ఎమ్మెల్యే మాటలకు రెండు అర్థాలు అర్థం చేసుకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి ఎన్నికల్లో అని అక్కడ ఓటర్లు చెప్తారు. అయితే దీనికి సంబంధించి గురువారం అసెంబ్లీ మొత్తం కూడా అట్టుడికింది. విపక్ష బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పలుమార్లు సభను కూడా వాయిదా వేశారు. ఇక పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి హోంమంత్రి జి పరమేశ్వరన్ అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతుందని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారన్నారు. ఆలస్యం అయినా కూడా అది నిజం. ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత నిజంగా కూడా అక్కడ సయ్యద్ అని పేరింది సయ్యద్ నజీర్ హుసేన్ గెలిచిన టైంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు అవి కరెక్టే, మార్పింగ్ కాదు అనే ఒక క్లియరెన్స్ వస్తే అప్పుడు యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేస్తారట. ప్రత్యక్షంగా వెంటనే వీడియో టెలికాస్ట్ అయింది. హోంమంత్రి వర్యులకు దీనికోసం టైం కావాలట. అదే హోంమంత్రి ఉన్న ప్లేస్లో పాకిస్తాన్ మాకు శత్రువు కాదని ఎమ్మెల్యే మాట్లాడితే దాని గురించి మాట్లాడట. పాకిస్తాన్ జిందాబాద్ అన్న వీడియోలు ప్రతి నేషనల్ ఛానల్లో ప్లే అయ్యాయి. దీనికి ఫోరెన్సిక్ టెస్ట్లట. వాళ్ళు ఏమని ఉంటారు, భారత్ జిందాబాద్ అంటే భారత్ ప్లేస్లో తీసుకెళ్లి పాకిస్తాన్ని యాడ్ చేసి అబ్బబ్బా రాజ్యసభలో గెలిచిన సయ్యద్ నజీర్ హుస్సేన్ను ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తల్ని బ్లేమ్ చేయాలని ఇదంతా ఒక లాడిన నాటకం అంటారా? రాజ్యసభ సీటు విషయంలో అది కూడా ప్రత్యక్ష ఎన్నికలు కూడా కాదు. ఇనోటోళ్ళు ఎర్రోడైతే చెప్పేటోడు మస్తు చెప్పుకుంటూ పోతాడట. గట్లుంది గిల్ల పరిస్థితి. కర్ణాటకలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తుంటే నిజంగా కూడా కర్ణాటక పరిస్థితి ముందు ఎట్లుంటుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారట ప్రజలు. ఏదేమైనా కానీ ఎమ్మెల్యే సాబ్ పాకిస్తానీ శత్రువు కాదు అంటే మిత్రుడుగా ఎప్పుడు మాడాడో చెప్పాలి అంటూ బీజేపీ నేతలతో సహా కర్ణాటక ప్రజలు అడుగుతున్నారు. అదే గనక నిజం కాకపోతే క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. ఏదో ఒకటి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మీ అంతు చూస్తాం అంటున్నారట. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది దీనికి సంబంధించి అన్నది వేచి చూడాలి. ఎమ్మెల్యే చెప్పిన మాటలకు మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పాకిస్తాన్ బీజేపీకి శత్రు దేశం అంటే బీజేపీ మాత్రమే భారతదేశానికి సంబంధించి విధ్వంసకర శత్రువులను ఎదుర్కోవడంలో తమకు కూడా శత్రువులుగా భావిస్తోందా? బీజేపీకి సంబంధించిన సంస్థలు మాత్రమే అనుకుంటాయి అంటే బీజేపీకి సంబంధించిన సంస్థలు మాత్రమే భారతదేశానికి శత్రువులు ఎవరు అనేది గ్రహించి వాళ్ళ మీద పోరాటం చేస్తోందా? కాంగ్రెస్కి అందులో చిత్తశుద్ధి లేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా పాకిస్తాన్ శత్రువు కాదా? ఈ మాటల వెనక ఆంతర్యం ఏమనుకోవాలి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అది ఎలా అంటే సబ్స్క్రిప్షన్ రూపంలో అయినా మరో విధంగా అయినా. సబ్స్క్రిప్షన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి మరింత బలాన్ని అందించవచ్చు. కాబట్టి మీరు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఒక ఆడపిల్లగా ఈ అమ్మాయి నిజాయితీగా వార్తల్ని అందిస్తుంది అని మీకు అనిపిస్తే అండ్ మన ఛానల్కి సంబంధించి ఒక డిజిటల్ స్క్రీన్ కొనడానికి అండ్ కొంత ఎక్విప్మెంట్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మనది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఛానల్. కాబట్టి మీ అందరి సహకారం ఉంటే అది పెద్ద విషయం కూడా కాదు. అందుకే మీకు తోచిన సహాయం మన ఛానల్ కోసం చేస్తే ఐ ప్రామిస్ డిజిటల్ స్క్రీన్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలను అందించడమే కాదు, దృశ్యాలను చూపిస్తూ అక్కడ జరుగుతున్న వాస్తవికతను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దానికోసం సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఏదో ఒక దాని ద్వారా మీరు మాకు సపోర్ట్ అందించవచ్చు. మీ సపోర్ట్తోనే మన ఛానల్ ముందుకెళ్తోంది. ఆ సపోర్ట్, ఆ ఆశీర్వాదం ఎప్పుడు అలానే ఉండాలని కోరుకుంటున్నాను. స్టే విత్ us.